మీకు పర్ఫెక్ట్ రూమ్ అకౌస్టిక్ లేదా? లేకపోతే పర్ఫెక్ట్ స్టూడియో మానిటర్స్ లేవా? మీ దగ్గర ఉన్నటువంటి హెడ్‌ఫోన్స్ తోటే మీరు మిక్సింగ్, మాస్టరింగ్ చేయాలనుకుంటున్నారా? లేతే మ్యూజిక్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నారా? నేను చెప్పబోయే ఇప్పుడు ఒక ప్లగిన్‌తో మీరు పర్ఫెక్ట్ రూమ్ అకౌస్టిక్ లేకపోయినా సరే మంచి మిక్సింగ్ అయితే మంచిగా చేసుకోవచ్చు. అదేవిధంగా మంచి మ్యూజిక్ ప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు. సో, పర్ఫెక్ట్ లెవెల్స్ బ్యాలెన్స్‌తో మీకొక స్టూడియో ఎన్వైర్న్‌మెంట్ సౌండ్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో! నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. ఇప్పుడు ఇది విందాం. సో, ఈ యొక్క సౌండ్‌ని ఇప్పుడు మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఏ విధంగా మిక్స్, మాస్టరింగ్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఈ యొక్క సౌండ్‌ని నేను బేసికల్‌గా నేను స్టూడియో మానిటర్స్ ద్వారా వింటున్నాననమాట. సో, ఇది యూజువల్‌గా హెడ్‌ఫోన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో, హెడ్‌ఫోన్స్‌తో చేసినప్పుడు గానీ, స్టూడియో మానిటర్స్ యూజ్ చేసినప్పుడు గానీ, మనకి పర్ఫెక్ట్‌గా ఆ యొక్క సౌండ్ అనేది మంచిగా ట్రాన్స్‌లేట్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మనకి వేవ్స్‌లో ఉన్నటువంటి ఒక ప్లగిన్ ద్వారా ఇది మనమైతే ఈజీగా తెలుసుకోవచ్చు. అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, అందుకోసం నేను వేవ్స్‌లో ఉన్నటువంటి అబెరెట్ స్టూడియోస్ అని చెప్పేసి ఒక ప్లగిన్ ఉంది. సో, ఈ యొక్క ప్లగిన్ ద్వారా ఏంటంటే, నా యొక్క స్టూడియో ఎన్వైర్న్‌మెంట్‌ని కంప్లీట్‌గా ఈ యొక్క ప్లగిన్ ద్వారా ట్రాన్స్‌లేట్ చేసుకొని, పర్ఫెక్ట్ లెవెల్స్ గురించైతే నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ యొక్క ప్లగిన్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఒకసారి ఇది ఆన్ చేశాక విందాం ఏ విధంగా ఉంటుందనేది. సో, ఈ యొక్క ప్లగిన్‌లో డిఫరెంట్ మాడ్యులేషన్స్ అయితే మనం తయారు జేసుకోవచ్చు. సో, మన యొక్క సౌండ్‌ని దగ్గరగా గానీ, లేకపోతే మిడ్స్ ఓన్లీ గానీ, లేదంటే ఫార్‌గా ఉన్నప్పుడు ఏ విధంగా ట్రాన్స్‌లేట్ అవుతుంది మన యొక్క సౌండ్ అనేది, ఈ యొక్క ప్లగిన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం డిస్కవర్ చేద్దాం. యూజువల్‌గా ఈ యొక్క ప్లగిన్ పారామీటర్స్ మనం చూసినట్టయితే, లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఎల్, ఆర్ అలాగే మ్యూట్, సోలో అని జెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇవేంటంటే ఏదైనా మన యొక్క సౌండ్‌ని లెఫ్ట్ గానీ, రైట్ గానీ ఇండిపెండెంట్‌గా మనం వినొచ్చనమాట. ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మ్యూట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ప్లే అవుతుంది. అదేవిధంగా సోలో గూడా జేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ గానీ, మనం సోలో గానీ, అలాగే మ్యూట్ గానీ ఈ యొక్క ఇంటర్‌ఫేస్‌లో అయితే మనం చేసుకోవచ్చు. అదే విధంగా మనకి రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఛానెల్స్ యొక్క అవుట్‌పుట్ అనేది మనకు చూపిస్తూ ఉంటదనమాట. సో, మన యొక్క సౌండ్ అనేది ఈ యొక్క అబెరెట్ స్టూడియోలో ఏ విధంగా వస్తుందనేది ఈ యొక్క ప్లగిన్ ద్వారా మనకైతే తెలుసుకోవచ్చు. సో, అందుకోసం ఇక్కడ మనం స్టూడియో మానిటర్స్ యూజ్ చేసినట్టయితే మనకి నియర్ ఫీల్డ్ స్టూడియో మానిటర్స్ అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి స్టూడియో మానిటర్స్ యూజ్ చేస్తే ఆ యొక్క సౌండ్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఈ యొక్క సెట్టింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. అదే విధంగా మిడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే మనకి లో ఎండ్ ఫ్రీక్వెన్సీ అలాగే బేస్ గాని, కిక్ గాని ఏ విధంగా ట్రాన్స్‌లేట్ అవుతుంది ఈ పర్టిక్యులర్ స్టూడియోలో అనేది మనకి తెలుస్తుందనమాట. అదే విధంగా ఫార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క ఫార్ ఫీల్డ్ మానిటర్ సెటప్ అండి ఎలా ఉంటుందంటే, మనకి ఆ యొక్క స్పీకర్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి. సో, అలా దూరంగా ఉన్నప్పుడు ఆ యొక్క సౌండ్ అనేది మనకి ఏ విధంగా ట్రాన్స్‌లేట్ అవుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు. యూజువల్‌గా ఏంటంటే నియర్ అనేది మనకి ఏదైనా మన యొక్క ట్రాక్స్‌ని బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవడం చాలా బావుంటుంది. అదేవిధంగా మిడ్ అనేది ఏంటంటే లో ఎండ్ ఫ్రీక్వెన్సీని మనం మిక్స్ చేసేటప్పుడు గానీ, ప్రొడ్యూస్ చేసేటప్పుడు గానీ, మనకి ఈ యొక్క మిడ్ సెక్షన్‌ని యూజ్ చేసుకున్నట్టయితే చాలా బావుంటుంది. అదేవిధంగా ఫార్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఇలాంటప్పుడు మన యొక్క మాస్టర్ లెవెల్ అనేది ఏ విధంగా ట్రాన్స్‌లేట్ అవుతుంది ఫుల్‌గా ఫైనల్ లెవెల్స్ మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఈ యొక్క ఫార్ ఫీల్డ్ అనే దాంట్లో మనం పెట్టుకొని చూసినట్టయితే మన యొక్క సౌండ్ అనేది ఏ విధంగా ట్రాన్స్‌లేట్ అవుతుందని ఈజీగా తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి రొటేట్ స్టూడియో అని ఒక ఆప్షన్ ఉంది. సో, దీనికి అర్థం ఏంటంటే జస్ట్ మనం సో, ఈ విధంగా మనం రొటేట్ చేసుకున్నట్టయితే, మన యొక్క సౌండ్ అనేది ఒక ఇమ్మర్సివ్ స్పేస్‌లో ఏ విధంగా ట్రాన్స్‌లేట్ అవుతుందనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఇది మనకి 0 యాంగిల్‌లో తెచ్చుకోవడానికి జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే, మళ్ళీ నార్మల్ పొజిషన్‌లోకి వచ్చేస్తుందనమాట. సో, ఈ యొక్క ప్లగిన్ అనేది మనకి సరౌండ్ మానిటరింగ్ కూడా ఈజీగా అవైలబుల్‌గా ఉంది. సో, సరౌండ్ మానిటరింగ్ అని, సరౌండ్ మిక్సింగ్ చేసేటప్పుడు ఈ యొక్క ప్లగిన్‌ని మీరు లాస్ట్ ప్లగిన్ కింద యూజ్ చేసినట్టయితే, ఆ యొక్క ట్రాన్స్‌లేషన్ అనేది చాలా బాగా ఉంటుందనమాట. ఈ పర్టిక్యులర్ అబెరెట్ స్టూడియోలో ఏ విధమైనటువంటి సౌండ్ వస్తుందో, అదే విధమైనటువంటి సౌండ్ మన హెడ్‌ఫోన్స్‌లో గానీ, మన స్టూడియో మానిటర్స్‌లో గానీ ఇది ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి లెవెల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ లెవెల్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ యొక్క సౌండ్‌ని మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చనమాట. సో, అదే విధంగా అక్కడ మీకు డౌన్ సెక్షన్‌లో ఒక ఆప్షన్ ఉంది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఎవరైతే అకాస్టిక్ స్పేస్ లేదో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ హెడ్‌ఫోన్ సెక్షన్ అని ఒకటుంది. ఇక్కడ మనం ఈ యొక్క హెడ్‌ఫోన్ ఈక్యూని ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడికి మనకి రైట్ సైడ్‌లో డీటీ990 అని చెప్పేసి ఒక ప్రొఫైల్ ఉంది. సో, ఇక్కడ మీ యొక్క హెడ్‌ఫోన్ యొక్క కంపెనీని సెలెక్ట్ చేసుకొని, దాని యొక్క మోడల్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఆ యొక్క హెడ్‌ఫోన్ ప్రొఫైల్ అనేది ఈ యొక్క స్టూడియో మానిటర్స్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయోడైనమిక్‌లో ఇక్కడ డీటీ990 ప్రో యూజ్ చేస్తున్నాను. సో, దీన్ని మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా నా యొక్క హెడ్‌ఫోన్ మోడల్ అనేది ఈ యొక్క స్టూడియోకి ఎన్వైర్న్‌మెంట్‌కి అది మ్యాచ్ అవుతుందనమాట. సో, ఈ యొక్క ఈక్యూని ఆ యొక్క స్టూడియో ఎన్వైర్న్‌మెంట్ ప్రొఫైల్‌కి మ్యాచ్ అయ్యి నా యొక్క హెడ్‌ఫోన్స్‌లో ఇది ట్రాన్స్‌లేట్ అవుతుందనమాట. సో, హెడ్‌ఫోన్స్‌లో మనకి నియర్ ఎలాగుంటుంది, అలాగే మిడ్ ఎలాగుంటుంది, ఫార్ ఎలాగుంటుందో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. సో, దీన్ని బట్టి మనకి హెడ్‌ఫోన్స్‌లో కూడా ఆ యొక్క స్టూడియోలో ఉన్నటువంటి ఆ యొక్క ఎన్వైర్న్‌మెంట్ అనేది మనకి ఈక్యూ అయ్యి క్లియర్‌గా వినిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మనకి బ్యాలెన్స్ చేసేటప్పుడు గానీ, మిక్స్ చేసేటప్పుడు గానీ, ఆ యొక్క పర్టిక్యులర్ స్టూడియోలో ఏ విధంగా సౌండ్ అనేది ట్రాన్స్‌లేట్ అవుతుందో, అదే సౌండ్ అనేది మన యొక్క హెడ్‌ఫోన్స్‌లో కూడా వస్తుందనమాట. దాని ద్వారా ఏంటంటే మనకి ఎటువంటి రూమ్ అకౌస్టిక్ లేకపోయినా సరే, పర్ఫెక్ట్ లెవెల్స్, పర్ఫెక్ట్ మిక్స్ అనేది ఎవ్రీ టైమ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి హెడ్ మోడలింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో, ఇది అర్థం ఏంటంటే మన యొక్క హెడ్‌కి సంబంధించినటువంటి మనకి ఈ సౌండ్ అనేది మనకి టాప్‌లో కావాలా? లేకపోతే ఇయర్ లెవెల్‌లో కావాలని చెప్పేసి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి ఇన్ డెప్త్‌గా తెలియాలంటే మీకు ఇక్కడ క్వెషన్ మార్క్ ఉంది. సో, దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో, ఏ విధంగా ఈ యొక్క ట్రాన్స్‌లేషన్ అనేది జరుగుతుందనేది పర్ఫెక్ట్‌గా ఈ యొక్క పీడీఎఫ్‌లో అయితే మీకుంటుంది. సో, డెఫినిట్‌గా మీరు చదివి సో, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది తెలుసుకోవచ్చు. సో, అదే విధంగా లెఫ్ట్ సైడ్‌లో మనకి హెడ్ ట్రాకింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క హెడ్ ట్రాకింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇది మనం ఎనేబుల్ చేసినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వేవ్స్ హెడ్ ట్రాకర్ అని ఒక ఆప్షన్ ఉంటుందనమాట. సో, ఇందులో మనకు సంబంధించినటువంటి ఒక కెమెరా గాని, లేకపోతే వెబ్ క్యామ్ గాని ఏమైనా ఉంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే, మనకి మన యొక్క ఫేస్‌ని ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసుకొని, ఈ యొక్క సౌండ్ అనేది ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా లెఫ్ట్ తిప్పితే ఆ యొక్క సౌండ్ అనేది కంప్లీట్‌గా ఇలా మూవ్ అవుతుందనమాట. సో, మనకి కన్సిస్టెంట్ లెవెల్స్ అదే విధంగా కన్సిస్టెంట్ వాల్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతుంది ఈ యొక్క హెడ్ ట్రాకర్ ద్వారా. ఇక్కడ మనకి డిఫరెంట్ డివైసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా దీన్ని పర్ఫెక్ట్‌గా కాలిబ్రేట్ చేసుకోవచ్చు. సో, ఇక హెడ్ ట్రాకింగ్‌లో. ఫైనల్‌గా చెప్పాలంటే ఇదొక గ్రేట్ ప్లగిన్. ఎవరైతే ఈ యొక్క అకౌస్టిక్ ట్రీట్మెంట్ లేని రూమ్‌లో మీరు మిక్సింగ్ గాని, ప్రొడక్షన్ గాని చేసినట్టయితే ఈ యొక్క ప్లగిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క ప్లగిన్ అనేది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన యొక్క డీఏడబ్ల్యూఎల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క ప్లగిన్ అనేది మీరు ఏ డా యూజ్ చేసినా సరే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో, ప్రతి డాలో ఈ యొక్క మాస్టర్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుందనమాట. స్టీరియో అవుట్ అని చెప్పేసి. ఆ యొక్క స్టీరియో అవుట్‌లో లాస్ట్ ప్లగిన్ కింద దీన్ని అప్లై చేసినట్టయితే మనకి ఈ యొక్క కంప్లీట్ ట్రాన్స్‌లేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఈ యొక్క ప్లగిన్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు డెఫినిట్‌గా ఆపేయాలన్నమాట. లేకపోతే ఈ యొక్క సేమ్ ప్రొఫైల్ అనేది మనకి ఎక్స్‌పోర్ట్ కూడా అయిపోతుంది. సో, ఇది ఓన్లీ మనకి రిఫరెన్స్ చూసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ యొక్క పర్టిక్యులర్ అబెరోడ్ స్టూడియోలో ఈ యొక్క సౌండ్ ఏ విధంగా ట్రాన్స్‌లేట్ అవుతుందని మాత్రమే మనకి ఈ యొక్క ప్లగిన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, డెఫినిట్‌గా ఇది మనం ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని మన యొక్క ప్రాజెక్ట్ అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోవాల్సొస్తుంది. సో, దాని ద్వారా ఏంటంటే మంచి బ్యాలెన్స్‌డ్ సౌండ్ అనేది మనం పొందుకోవచ్చు. ఇది మిక్సింగ్, మాస్టరింగ్ చేసుకున్నా సరే, మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తున్నా సరే, ఈ యొక్క ప్లగిన్ యూజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్స్ అయితే మనకి వస్తున్నాయన్నమాట. సో, ఈ యొక్క ప్లగిన్‌ని డెఫినిట్‌గా ట్రై చేయండి. మంచి సౌండు, మంచి లెవెల్ అయితే మీకు డెఫినిట్‌గా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్‌పర్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.